అనడం అంటే ఏముంటుందండి, మీకు అంతా తెలిసిందే కదా. జనరల్గా అనుకోకుండా సంఘటనలు అన్నీ కొన్ని జరిగాయి. పాప అతను అమాయకుడు, తెలియని తనంలో అతను ఉన్నాడు. అతను ఏమైనా అభిమానులందరూ వచ్చారనే దాని మీద ఏదో జరిగింది. దాని మీద తన కేసులు అయిన విషయం అసలు తనకే అర్థం కాలేదు ఎందుకని. ఆ పరంగా అంత మంచి టైటిల్ తెలుసుకొని ఒక అంటే కామన్ మ్యాన్గా వచ్చి ఒక ఎక్కడ మట్టి బిడ్డగా వచ్చి పాప అతను ఏదో చేసుకునే విషయంలో అతనికి ఇంత కేసులు అంటే ఇట్లాంటి అంటే లీగల్ కేసులు అయ్యి అతని మీద ఇంకా జరిగినాయి అంటే చాలా బాధ అనిపించింది. కళాకారుడిగా నాకైతే బాధ అనిపించింది. ఒక మానవతా దృక్పథంతో ఇక్కడ రావడం జరిగింది. అన్న అంటే పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు వద్దంటున్నా కానీ ర్యాలీ చేశారని అంటున్నారు. ఒక వీడియో కూడా రిలీజ్ అయింది, దాని వల్లనే ఎక్కువ ఎఫెక్ట్ అయిందని అంటున్నారు. వెళ్ళండి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నేనేంటంటే అండి పల్లవి ప్రశ్న ఒకవైపు నుంచి చట్టాన్ని నేను గౌరవిస్తే మాట్లాడుతున్నాను. అవును, ప్రెస్ను గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ మాత్రం నేను మాట్లాడుతున్నాను. జరిగిన సంఘటన మీకు తెలుసు. అంటే మీరు వచ్చిన పర్పస్ ఏంటన్నా? ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తున్నాను అన్నారు. నేను లోపల అతనితో ఎలా మీకు తెలుసు కదా, తన రైతు బిడ్డకు వస్తే నేను పాట బిడ్డకి వెళ్ళాను. తను గెలవాలని నేను కూడా సపోర్ట్ చేశాను. శివాజీ అన్నతో సహా అందరూ సపోర్ట్ చేశాను. అలాగే బయట అతనికి ఇట్లా జరిగినప్పుడు ఎవరో మన తోడు ఉండాలి కదా, మన బాధ్యత. ఇప్పుడు ఇప్పుడు అది ఒక క్రిమినల్గా కళ్ళ ముందు కావాలని చేసిన కేసు అయితే నేను తన అభిమానులు తనపై దాడి చేస్తే తన అభిమానులు దాడి చేస్తే పల్లవి ప్రశాంత్పై కేసు పెట్టాలని మీరు ఎలా చూస్తారు? ఏదైనా బాధాకరమేనండి, అది చాలా బాధాకరం. అది ఆడియన్స్ అంటే అభిమానం ఉండాలండి. అట్లా అద్దాలు పలగొట్టడం అది కొంతమంది చేసిన పని. చెప్తే అది జనానికి అది ఆడియన్స్ సంబంధించిన విషయం. చాలా మంది పట్టుకొని 16 మందిని వాళ్ళు అతనికి సంబంధించిన బంధువులా లేక అభిమానులా ఎవరు ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు సార్? జస్ట్ నేను ఒక మానవతా దృక్పథంతో తమ్ముడుగా మన ఒక రైతు బిడ్డ, ఒక పల్లె బిడ్డ గెలవక ఒక కామన్ మ్యాన్ ఒక బిగ్ బాస్లో ఒక గెలుపునిచ్చి ఇవాళ ఇంత పెద్ద పేరు సంపాదించి టైటిల్ గెలుచుకున్న వ్యక్తి, ఒక ఇండస్ట్రీలోనే ఒక రికార్డ్ సృష్టించిన ఒక వ్యక్తికి ఒకేసారి ఇలా ఎందుకు జరిగింది అనే దాన్ని స్పందించి నేను స్టేషన్కి వచ్చి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళను ఏదైనా ఉంటే తెలుసుకొని పూర్వపరాలు తెలుసుకొని ఏదైనా న్యాయం జరిగితే ఆ న్యాయానికి సార్ బోలే చావలి గారు ఒకటి సార్, బిగ్ బాస్ సీజన్ లో చాలా మంది కంటెస్టెంట్లు ఉన్నారు, మీరు ఒక్కరే వచ్చారు, మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? అది నాకు సంబంధం లేదు కదండి. ఇప్పుడు అంటే కలిసి ఆడారు, మరి నా మనసు ఏం చెప్తానో అది చేశానండి. కలిసి ఆడారు, మరి ఏమైనా అయితే పట్టించుకోరా సార్? అదే సార్ నేను వచ్చాను కదా, మీరు ఒక్కరే అయిపోయారు సార్, మిగతా వాళ్ళు కాదా సార్? వాళ్ళ గురించి నేను ఎలా చెప్తానండి, ఎవరు ఇష్టం వాళ్ళండి. అంటే ఒక కంటెస్టెంట్ కి ఏమైతే అందరూ బాధ్యులే కదా సార్, చూడాలి కదా, ఒకసారి వచ్చి చూడాలి కదా అన్న. దీని ప్రభావం వచ్చే బిగ్ బాస్ కి ఎలా ఉండబోతుంది అన్న? దీని ప్రభావము నెక్స్ట్ సీజన్ కి ఎలా ఉండబోతుంది అంటారు? కామన్ మ్యాన్ సీజన్ లోనే జరిగిన పరిస్థితి ఇప్పుడు నెక్స్ట్ సీజన్ గురించి ఎలా చెప్తాం బ్రదర్? ఈ సీజన్ లోనే ఈ పరిస్థితి మీకు తెలుసు, ఇక మనం వచ్చే సీజన్ లో అంటే ఎలా చెప్పగలుగుతాం? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్. మీరు కూడా సహకరించండి అందరూ, ప్రెస్ వాళ్ళందరూ. బోలే చావలి గారు జర పల్లవి ప్రశాంత్ బయటికి తీసుకురండి. థ్యాంక్ యూ. మీరు కూడా సహకరించాలి సార్.